హాయ్ ప్రైజ్ లార్డ్. నేను మేయర్ స్టీవెన్సన్. డిసెంబర్ 14వ తేదీన గద్వాల్ పట్టణంలోని సిఎన్జి ఫంక్షన్ హాల్లో ఎంతో వైభవంగా, ఘనంగా, క్రమంగా, ఆశీర్వాదకరంగా, ఆనందదాయకంగా జరిగిన సింఫనీ క్రిస్మస్ సంబరాలకు హాజరైన మీకందరికీ నేను శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మేము అనుకున్న దానికంటే, మేము ఆశించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో మరి అనేక మంది అక్కడికి హాజరయ్యారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం వల్ల మరి ప్రజలు చాలా కొత్తదనాన్ని అనుభవించి ప్రతి పాటను, ప్రతి క్షణాన్ని కూడా నాతో కలిసి ఆనందించారు. మరి దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, ఆయన వాక్య ప్రత్యక్షత అక్కడ స్పష్టంగా కనిపించింది. నేను కూడా కార్యక్రమాన్ని బట్టి చాలా సంతోషించాను. దాదాపుగా మధ్యరాత్రి వరకు జరిగిన కార్యక్రమంలో ఎవ్వరు విసుగు చెందకుండా, మొఖాల్లో ఏమాత్రం ఆ సంతోషం తగ్గకుండా, వారి ఆసక్తి సన్నగిల్లిపోకుండా వారు అలాగే కూర్చొని ఉండడం, ముగింపు సమయంలో కూడా వారి కళ్ళల్లో ఇంకా వినాలని ఆశ కనిపించడం నాకు చాలా సంతోషాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది. హాజరైన వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు రాసిచ్చిన మీ ప్రార్థన అవసరతలు, అలాగే మీ స్పందన, వాటి ఈ కవర్లు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చదువుతున్నాను. మీ ప్రార్థన అవసరతల కొరకు నేను ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాను. కనుక ఈ ఆనందాన్ని కొనసాగనివ్వండి. ఈ సింఫనీ పరిచర్యలను అందరూ పరిచయం చేయండి. ఈ కార్యక్రమం ద్వారా ఎలా దీవించబడ్డారో మీరు ఇతరులకు కూడా తెలియచేయండి. వారితో కూడా షేర్ చేసుకోండి. వారికి కూడా అర్థమవుతుంది సింఫనీ పరిచర్యల ప్రత్యేకత ఏంటో, అవి ఎంత దీవెనకరంగా ఉంటాయి. కనుక మీరందరూ కలిసి మరి ప్రార్థించి సహకరిస్తే, పూనుకుంటే రాబోయే దినాల్లో మరి ఒక దినం కాకుండా 3 రోజుల సంగీత పండుగలు మనం ఏర్పాటు చేయడానికి సిద్ధపడదాం. కనుక సంగీతం ద్వారా సువార్త ప్రకటిస్తూ అనేకులను దేవుని వైపుకు ఆకర్షించడం కాకుండా, మరి పాటలోని వాక్య వాగ్దానాల ద్వారా దేవుని పిల్లలైన మనం అందరం కూడా దీవించబడి, ప్రేరేపించబడి, ప్రోత్సహించబడి, ధైర్యపరచబడి, ఆగిపోయిన పనులు తిరిగి కొనసాగించడానికి, దేవునికి దగ్గరై దేవుని రాకడకు సిద్ధపడడానికి ఈ సంగీత పండుగలు అద్భుతంగా ఉపయోగపడతాయి. కనుక ప్రార్థించండి. నా కొరకు కూడా, మీ కొరకు నేను ప్రార్థిస్తాను. స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ.